ప్రస్తుతం మనతో పాటు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. రాజేశ్వర రెడ్డి గారు, మొన్న మీ వరంగల్లో సభ గ్రాండ్ సక్సెస్ కావడం అనేది జరిగింది. సో రేవంత్ రెడ్డి భయపడి నా పేరు కూడా తీయకుండా ఉన్నాడు అని చెప్పేసి నిన్న కామెంట్లు చేశారు. అండ్ పస లేదు అది దాని రకరకాలుగా మాట్లాడడం అనేది జరిగింది సార్. సో మొత్తానికి సభ గురించి మీరేం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? రేవంత్ రెడ్డి ఇంకో ఎల్లయో మలయో ఏం మాట్లాడిందని కాదు, ఈ యొక్క తెలంగాణ చరిత్రలో, భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత పెద్ద సభల్లో అదొక సభ. రేవంత్ రెడ్డికో ఇంకోరికో భయపడినట్లయితే గ్రామాన 12,850 గ్రామాల నుంచి వెళ్ళి ప్రజలు కదిలి వచ్చేవాళ్ళు కాదు. ప్రతి మున్సిపల్ వార్డు నుంచి వెళ్ళి కదిలి వచ్చేవాళ్ళు కాదు. ఒక డే మొత్తం కూడా ప్రయాణం చేసి మొత్తం విని, కేసీఆర్ గారు మాట్లాడినంత కాలం కూడా అట్లనే విని మొత్తం కూడా మరలా పోయేటప్పుడు పొద్దున 6 గంటలు 7 గంటలు అయింది. కాబట్టి ఆ ప్రజలలో ఉన్న ఉత్సాహము, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ మీద ఉన్న ప్రేమ, అన్ని విషయాలు కూడా ఆ సభతో బయటపడ్డాయి. తెలంగాణ ప్రజానీకంలో ఏ టీవీ రిపోర్టర్ని అడిగినా, ఏ వార్త రాసే వాళ్ళందరిని అడిగినా కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఎంత బ్రహ్మాండంగా సభ జరిగింది అనేది. కాబట్టి వాళ్ళేదో పస ఉందా లేదా అనేది ప్రజలకు తెలుసు, ప్రజల యొక్క మనసుల్లో ఉన్నది తెలుసు. వారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే లక్షలాది మంది కాకుండా కోట్లాది మంది ప్రజలు టీవీల ముందు అతుక్కుపోయి ఒక్కో 2 గంటలు 3 గంటలు 4 గంటలు చూశారు. అది కేసీఆర్ గారి మీద ప్రేమ. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో 14 సంవత్సరాలు కావచ్చు, తెలంగాణ పునర్నిర్మాణంలో లేకపోతే కోవిడ్ లాంటి ఆపద సమయంలో ఏ విధంగా కేసీఆర్ గారు మాట వినడానికి సిద్ధపడ్డారో, ఇవాళ కూడా కేసీఆర్ గారు మాట విన్న తర్వాత ఆనందపడ్డారు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు బూతులు మాట్లాడడం సాధ్యం కాదు. ఆయనలాగా అసభ్యంగా చిల్లర మాటలు మాట్లాడాలనుకోని సభ పెట్టుకోలే. 25 సంవత్సరాల అద్భుతమైన చరిత్ర గల ఆ సభలో ఇటువంటి పిచ్చికల గురించి మాట్లాడుకోవడం అనవసరం. సార్, ఆ సభగా అంటే సక్సెస్ కావడానికి మెయిన్ ఆఫ్ ద పిల్లర్ అనుకోవచ్చు మీరు. సో సక్సెస్ అయిన తర్వాత మీకేమనిపించింది సార్ ఇన్నర్ ఫీలింగ్? ఈ 2001 నుండి ఇప్పటిదాకా అనేక సభలు పెట్టిన సభల్లో కంటే కూడా ఇవాళ ఏ ఊర్లో కూడా వాహనాలు ఉన్నట్లయితే మేము ఖచ్చితంగా వస్తామని చెప్పేసి వారు మాట్లాడడం అంటే, మేము పెట్టిన వాహనాలు కూడా క్రిక్కిరిసి రావడం అంటే, వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళు మొత్తం కూడా ఉద్యమ సమయంలోనే వాళ్ళే భోజనాలు వండుకొని తయారు చేసుకుని రావడం అంటే, ఇవాళ కేసీఆర్ గారి మీద ప్రేమ చాలా ఎక్కువైంది. కేసీఆర్ గారు అంటే ఇష్టం ఎక్కువైంది. మా యొక్క కష్టాలను తీర్చేవారు కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పేసి ఒక అర్థవంతమైన ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. ఓకే సార్. అండ్ ఇప్పుడు ఈ కులగణన, జాతీయ కులగణన కూడా చేస్తా అన్నారు కదా సార్, అంటే ఇప్పుడు ఆ క్రెడిట్ ఇటు రాష్ట్ర పార్టీకి ఇవ్వాలా లేకపోతే కేంద్రంకి ఇవ్వమంటారా? కేంద్ర పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అందరం కూడా మేము కోరుతున్నాం. మేము కూడా తీర్మానం చేసి పంపించినాం. భారత రాష్ట్ర సమితి, నా టీఆర్ఎస్ కూడా కులగణన చేయాలని చెప్పేసి కోరిందే మొట్టమొదలు మేము. ఇక్కడ ఎస్కేఎస్ సర్వేలో అన్ని విషయాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ ఒక అపరిపక్వతతో, తొందరపాటుతో ఇక్కడ వాళ్ళు చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన అనేది ఫెయిల్ అయింది. దాన్ని వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ యొక్క సంఘాల నాయకులు వాళ్ళే చెప్పారు, ఇది సరిగ్గా లేదు, మా జనాభాను తగ్గించారు, అసలు ఊర్లలో చాలా మంది లేరని చెప్పేసి కూడా చెప్పారు, మీరు రాసుకొచ్చింది అంతా కూడా తప్పు అని చెప్పారు. అదే విధంగా ఈ యొక్క కులగణన బీహార్ కావచ్చు, తెలంగాణలో జరిగిన కులగణన తప్పుడు విధానంలో చేశారు. దాన్ని మేము ఒప్పుకోము, రాజ్యాంగ పరంగా ఒప్పుకోము, మీరు చేసిన పద్ధతి కూడా సరిగ్గా లేదని కేంద్ర మంత్రి వైష్ణవి డిక్లేర్ చేశారు. అండ్ ఫైనల్ గా సార్, ఇప్పుడు కేసీఆర్ గారి రాజకీయ సమాధి అనేది ఫామ్ హౌస్ లోనే, ఇంకా ఆయన ఫామ్ హౌస్ లో నుంచి బయటికి రాడు, అయిపోయింది ఆయన చరిత్ర అని చెప్పేసి అన్నారు. అయిపోయినట్టేనా? రాహుల్ గాంధీకి ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క దేశం ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టింది. ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క రాష్ట్రంలో రాజకీయ సమాధి కడుతూ వచ్చింది. ఇక 2, 3 మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరితగతంగా కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ మిగతా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరికి సమాధి కడతారో, ఏ ప్రజలు ఎవరికి సమాధి కడుతుండ్రో, 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు సమాధి కట్టింది చూసినాం. రాహుల్ గాంధీ 20 ఏళ్ల నుంచి అయినా కూడా లేస్తలేడు. ఆయన పాదయాత్ర కాదు, మోకాళ్ళ మీద యాత్ర చేసినా ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు. కాంగ్రెస్ కి మళ్ళా పునరుత్తేజం వచ్చేది లేదు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు ట్రిక్కులు వాడినా భవిష్యత్తు మళ్ళా తెలంగాణలో కేసీఆర్ గారిదే. అంటే మీరు బీజేపీ కలిసి ఇక్కడ రేవంత్ రెడ్డిని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని రాకుండా చేద్దాం. మేము బీజేపీతో కలవం, కాంగ్రెస్ తో కలవం. మాకు మేము స్వయంగా తెలంగాణ ఉద్యమంలో అందరినీ కూడా ఎజెండాలు పక్కన పెట్టేసి, ఒకటే జెండాలు పక్కన పెట్టేసి ఎజెండా ఒకటే తెలంగాణ అనిపించినాం. 2014 నుంచి 2023 వరకు టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని గెలిచింది, ఇండివిజువల్ గా పోటీ చేసింది స్వతంత్రంగా. మరలా కూడా రేపు పొద్దున స్వతంత్రంగానే మేము ఇక్కడ ఉండి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం గెలవడమే కాకుండా కేంద్రంలో కూడా అత్యధిక ఎంపీలు కూడా గెలుచుకుంటాం.